నెహ్రూ జయంతిని పురస్కరించుకొని నిర్మల్ డీసీసీ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీమ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చెన్ను, జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అయితే ఈ సందర్భంగా భీమ్ రెడ్డి మాట్లాడుతూ దేశ నిర్మాణం, ప్రజాస్వామ్యం బలపరిచే దిశగా శాంతి, సౌభ్రాతృత్వాలపై నెహ్రూ చూపిన దారిని ఎల్లప్పుడూ స్మరించుకోవాలన్నారు. ఆయన సిద్ధాంతాలు నేటికి యువతకు ప్రేరణగా నిలుస్తున్నాయని నెహ్రూ సేవలను స్మరించారు. ఈరోజు డీసీసీ కార్యాలయంలో ఈ పండిత్ జవహర్లాల్ నెహ్రూ మన జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ముఖ్య నాయకులు, టౌన్ ప్రెసిడెంట్ చిన్ను గారు, కోశెట్టి గారు, మన ఆత్మ చైర్మన్ రామరెడ్డి గారు, యూత్ కాంగ్రెస్ సభ్యులు, యూత్ కాంగ్రెస్ మావాళ్ళు, మా నిర్మల్ రూరల్ మండల్ ప్రెసిడెంట్, మిగతా మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. జవహర్లాల్ నెహ్రూ అంటే చాలా గొప్ప నాయకుడు. ఆయన స్వతంత్ర పోరాటంలో సర్వం కోల్పోయి స్వతంత్ర పోరాటం ఖర్చు పెట్టిన ఏకైక కుటుంబం అంటే నెహ్రూ కుటుంబము. ఆయన మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి జమ్మూ కాశ్మీర్లో జన్మించిన వ్యక్తులు, మంచి బ్రాహ్మణులు. అయినా కానీ మన ఇండియా పోరాటంలో, మన స్వతంత్ర పోరాటంలో సర్వ ఆస్తులు వాళ్ళ ఫాదరు కమలాల్ నెహ్రూ, వాళ్ళ మదర్ కమలా నెహ్రూ అందరికీ త్యాగం చేసి మన స్వతంత్ర ఉద్యమంలో మన భారతదేశం మొట్టమొదటి ప్రధానమంత్రిగా కూడా ఆయన చేసినాడు. చాలా గొప్ప నాయకుడు, వారికి ధన్యవాదాలు. ఇంకొక విషయం ఏంటంటే 1964లో మన పోచంరాడు ప్రాజెక్టు ప్రారంభించిన గొప్ప నాయకుడు జవహర్లాల్ నెహ్రూ గారు. ఇలా పోచం ప్రాజెక్టు ద్వారా ఎన్నో వేల లక్షల ఎకరాలు మనం సాగునీటి చేసుకుంటున్నాము. ఇక్కడికి వెళ్ళి అప్ టు ఖమ్మం, నల్గొండ దాకా కూడా ఈ ప్రాజెక్టు నీళ్ళు పోతూ ఉన్నాయి. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నెహ్రూ కుటుంబానికి, ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరఫున, మా తరఫున, మా నిర్మల్ కాంగ్రెస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ఇంకొక విషయం ఏంటంటే ఇలా మన తెలంగాణలో బై ఎలక్షన్ జరిగింది, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మన సీఎం గారు ఎట్లాంటి మనిషి అంటే మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి గారు పకడ్బందీ ప్లాన్ తోటి అక్కడ ఎలా క్యాన్వాసింగ్ చేయాలి, ఎట్లా చేయాలి అనే పకడ్బందీ కొట్టి ఇప్పుడు నవీన్ యాదవ్ను గెలిపించినాడు. మొన్న ఒక 4 నెలల కింద మన కంటోన్మెంట్ ఎలక్షన్లో కూడా, మనం బై ఎలక్షన్లో కూడా 2 ఎమ్మెల్యే సీట్లు గెలిపించిన గొప్ప నాయకుడు.